రైట్. సార్ ఇది పిల్లలు వాళ్ళ కెరియర్‌లో వాళ్ళ ఐ మీన్ లైఫ్ ఎలా ఉండాలి? ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా జరుగుతదనేది చాలా చెప్పారు సార్. ఈవెన్ ఐ అప్రిషియేట్ ఫర్ ద థింగ్స్ వాట్ యూ హావ్ డూయింగ్ ఆన్ ది గ్రౌండ్. బట్ నేను ఇంకో సిట్యుయేషన్ మీ ముందుకు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది పిల్లలకి మీరు గైడ్ చేస్తారు సార్. మీకు చాలామంది చెప్పారో లేదో గుంటూరుకి చాలా ఎడ్యుకేషనల్ హబ్‌గా పేరుంది సార్. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు. కేవలం ఇంటర్మీడియేట్. మళ్ళీ వేరే బ్రాంచ్‌లకి ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతారు. ఇంటర్మీడియేట్ కనంటే గుంటూరు ఆర్ విజయవాడ. అండ్ ఎస్పెషల్లీ దోస్ 2 ఇంజినీరింగ్, మెడిసిన్. యెస్. అవును. సో, ఇక్కడికొచ్చి జాయిన్ అవుతారు సార్. ఇక్కడికొచ్చి జాయిన్ అయినంక ఇంటర్మీడియేట్‌లో దట్ స్పీక్స్ ఆఫ్ దర్ టీనేజ్. దర్ అడ్రినలిన్ అన్నీ. అలాంటి టైంలో ఇక్కడ ఉండేటువంటి హాస్టల్స్ ఎంత పాశవికంగా ట్రీట్ చేస్తాయనేది పిల్లల్ని నేను కళ్ళారా చూసా సార్. నేను ఇక్కడ ఇదే గుంటూరులో చదువుకునింది. చాలా దారుణాలు జరుగుతాయి సార్. అట్‌లీస్ట్ మీలాంటి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు ఎంపీలో ఆర్ ఎమ్మెల్యేలు అయితే ఇట్లాంటి దారుణాలు ఉండకుండా ఉంటాయా గుంటూరు హాస్టల్స్‌లో? నేను మీకు దీనికి నేను చెప్తానండి. అంటే ఆ దారుణాలు ఏంటో నాకు తెలియదు మీరు చెప్పేవి. బట్ ఏంటంటే ఎక్కువ చదువు మీద ఫోకస్ చేస్తూ, ఎక్కువ చదువు మీదే వాళ్ళని చదివిస్తూ, వాళ్ళకి ఒకవేళ చదవలేకపోయిన వాళ్ళని కూడా కొద్దిగా ఎక్కువగా బాధ పెడుతున్నారనేది మీ ఉద్దేశమా? అదే కదా? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఐ కాంట్ సే ఇట్. ఓకే. ఫైన్. నేను కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు అంటే కాలం ఎలా చేంజ్ అవుతుంది, మన థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అవ్వాలనేది నాకు ఉదాహరణ. ఆటోమేటిక్‌గా సొసైటీ ఈజ్ చేంజింగ్. మీరు ఇందాక అన్నారు గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్. ఇట్ ఈస్ వెరీ రైట్. ఇట్ హ్యాస్ బీన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ హబ్ సిన్స్ లాస్ట్ 50 ఇయర్స్. మీరు అన్నట్లుగా మన గుంటూరు జిల్లా అనేది లాస్ట్ 50 ఇయర్స్‌గా ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ హబ్. రైట్. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు సినారియో ఏంటి, ఇప్పుడు సినారియో ఏంటి, ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి అంటే బాగా మార్కులు వస్తే బిట్స్‌ప్లే అనే ఆపర్చునిటీ ఉండింది. మా అప్పుడు ఐఐటీ అనేది అట్లీస్ట్ మాకు తెనాలి నుంచి లేకపోతే గుంటూరులో కూడా పెద్దగా తెలియదు. ఓన్లీ హైదరాబాద్లో రామయ్య ఇన్స్టిట్యూట్ అటువంటి వాటికి తెలుసు. ఎందుకంటే ఐఐటీలో ఇప్పుడు మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తే ఐఐటీలో అవి సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ సిలబస్ అప్పుడు లేదు, అంతా స్టేట్ సిలబస్సే ఉంది. అంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా ఎక్స్ట్రా సిలబస్, స్టేట్ సిలబస్లో లేనిది అక్కడ ఉండేది. మ్యాథ్స్ సరిపోయేది, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు సరిపోదు. సో ఈవెన్ వెన్ వీ అటెంప్ట్ ఇట్, most likely we would not be able to clear it unless you prepare in a separate manner, you prepare the syllabus well in advance. ఆ ఫెసిలిటీస్, ఆ టీచింగ్ స్టాఫ్ లేకపోతే ఆ టైము, ఆ ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. కాబట్టి అప్పట్లో ఏంటి, ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ రావాలి. బిట్స్ ప్లే అని యూస్ టు బి అవర్ గోల్, ఫస్ట్ గోల్. తర్వాత ఎంసెట్ ఇట్లా ఉండేది మామూలుగా ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో మార్కులు ఎక్కువ వస్తే ఆ విధానం. అందుకనే మీకు చూస్తే ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో వచ్చిన, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ వన్ ఇన్స్టిట్యూట్, బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీరు అన్నట్లుగా ఇతర ప్రాంతాల నుంచి ఈవెన్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదివారు. మాకు వివేకాలో నేను చదివిన దగ్గర అయితే నేపాల్ నుంచి కూడా వచ్చి చాలామంది నేపాల్ నుంచి కూడా వచ్చి చదివేవాళ్ళు. అంటే ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశాల నుంచి కూడా వచ్చి చదివేవాళ్ళు అనమాట. బికాజ్ ఆఫ్ దట్ ఎడ్యుకేషనల్ థింగ్. అప్పట్లో ఏంటంటే ఈ మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్. ఐఐటీస్కి ఒక ఎంట్రన్స్ ఉంది, బిట్స్ ప్లాన్కి ఒక ఎంట్రన్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంట్రన్స్ బేస్డ్. It's not just marks based. Even governments have realized that marking system అనేది ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు. ఇప్పుడు సార్ ఐ విల్ జస్ట్ లైక్ టు ఇంటరప్ట్. స్టేట్ ర్యాంక్స్ ఒక మాట చెప్పను. Sure. ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు కాబట్టి సిస్టమ్ ఈజ్ సెల్ఫ్ కరెక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను నెక్స్ట్ ఇప్పటికి కూడా కొన్ని హాస్టల్స్లో కొద్దిగా చదువు మీద ఓవర్ ఎంఫసైజ్ చేస్తున్నారు, వాళ్ళ క్యాపబిలిటీ పూర్తిగా అర్థం చేసుకోకుండా. ఇప్పుడు ఒకవేళ స్టూడెంటే బాగా చదువుకోవాలన్న తపన పడుతూ అతను కనుక కష్టపడటానికి రెడీగా ఉండి చేసినప్పుడు నో ప్రాబ్లం. అతనికి ఒకవేళ అంత తపన లేదు, అంత క్యాపబిలిటీ లేదు, వేరే విధంగా క్యాపబిలిటీ ఉంది, ఇక్కడ క్యాపబిలిటీ లేదు. నా ఉద్దేశం అంటే ప్రతి చైల్డ్కి క్యాపబిలిటీ ఉంటుందండి. ఒకరికి క్యాపబిలిటీ ఉంది లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ పర్టికులర్ పాయింట్లో ఆ క్యాపబిలిటీ లేకపోయి ఉండదు. ఎస్ 100%. సో అది నేను చెప్తున్నాను. అందుకని వాళ్ళకి క్యాపబిలిటీ లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే. సో ఇట్లా అయినప్పుడు కొంత అండర్స్టాండింగ్ చేసుకొని కొంత సిస్టమేటిక్ చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ప్రధానమంత్రి గారు తెచ్చిన ఎన్ఈపీ, మీరు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఆటోమేటిక్గా అయితే, అయ్యో సార్ ఆ బిల్లు చదివేటప్పుడు అయితే నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళబుద్ది నాకైతే, ఓపెన్గా చెప్తున్నా. వెరీ గుడ్. ఎందుకంటే మా స్కూల్లో సార్, ఐ నాట్ లైక్ టు టేక్ ద నేమ్, నువ్వు క్రికెట్ ఆడమంటే నువ్వు పెద్ద పనికి మళ్ళీ, ఫుట్బాల్ ఆడమంటే పనికి మళ్ళీ, కరాటే అంటే నువ్వేం గుండాగిరియా, లిటరల్లీ సార్ మా సార్లు అనేవాళ్ళు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మేము అలాగా అన్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మొన్న మా కాలేజీలో, నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలో వెళ్ళాను. అది వరకు యాక్చువల్గా ఏదన్నా కొద్దిగా తప్పు చెప్తే కొట్టేవాళ్ళు.
టీచర్స్ ఈ రోజున మా కాలేజీ డైరెక్టర్ చెప్తున్నారు, కొట్టడం కాదురా, ఇప్పుడు తిడితే పేరెంట్స్ వచ్చి కేసులు పెడుతున్నారు, పేరెంట్స్ వచ్చి కేసులు పెడతారు. ఇప్పుడు మాకు ఏమన్నా అనాలంటే మా డైరెక్టర్ అలా చూస్తుంటే నాకే అంటే ఆయన నాకు అప్పుడు మేము చూసింది వేరు. సార్ తెనాలి కొంచెం సాఫ్ట్గా అయ్యారేమో కానీ గుంటూరు ఇంకా అలానే ఉంది. ఈ విషయంలో గుంటూరు మీద ఎటువంటి కనికరాలు లేవు సార్, ఇది హార్ష్ రియాలిటీ. ఎందుకంటే మా పిల్లలు కూడా దే ఆర్ స్టడీయింగ్ 8th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్ ఇప్పుడు ఇక్కడ స్కూల్లోని. సో నేను చూస్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్, ఇట్ హెస్ బికమ్ మోర్ లిబరల్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ అంటే మోర్ ఆప్షన్స్ ఆర్ దేర్ టుడే. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అసలు మనం డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే ఇది ట్రై చేసి ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, ఇంకో ట్రై చేయొచ్చు. ఆ సిస్టము అలా ఆటోమేటిక్గా మనం ట్రయల్కి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ ఎన్ఈపి కూడా సగం మందికి తెలియదు సార్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అండి, ఎస్పెషల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా ఉంటారంటే నా ఉద్దేశం ప్రకారం చాలా స్మార్ట్, చాలా ఫాస్ట్ అండ్ క్విక్ లెర్నర్స్. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నా అప్పుడు ఐఐటీలు అనేది అసలు మాకు ఆప్షనే కాదు, మేము ట్రై చేయలేదు. కానీ ఈ రోజున ఐఐటీలో ఎక్కువ వస్తుంది మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నో సిబిఎస్ఈ ఎక్కువ. అంటే ఒక్కసారి అలవాటు పడితే, ఒక్కసారి దాన్ని అలవాటు చేస్తే క్విక్గా గ్రాప్ చేసి మొత్తం ఆపర్చునిటీ పొటెన్షియల్ అంతటినీ బాగా పిండేసుకునేది మన ఆంధ్రప్రదేశ్. సో అది గొప్పదనం అన్నట్టు, తొక్కుకుంటూ పోవాలన్నట్టు. అంటే తొక్కుకుంటూ అని అంటలేదు, వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ఇష్టంతో ఎందుకు ఏదో సాధించాలన్న తపన. ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది అసెట్ అండి. ఆంధ్రప్రదేశ్కి ఇంటెన్షన్, ఈ ఫీలింగు మనకి 50 సంవత్సరాల పైనుంచి వస్తుంది, ఈరోజు వచ్చింది కాదు ఇది. కాబట్టి ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనం 100% ఏదైనా కొత్తదనం వచ్చిందనుకోండి, దాన్ని ఫస్ట్ తీసుకోవడంలో మనం ఫస్ట్ ఉంటాం 100%. నాకు ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. కాబట్టి వీ విల్ డూ వెరీ వెల్ ఇన్ దోస్ థింగ్స్ ఆల్సో. రైట్ సార్. ఇంకొకటి బిఫోర్ కంక్లూడింగ్ ద ఇంటర్వ్యూ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ లాస్ట్ 3 ఇష్యూస్ సార్. గుంటూరు ఇవంతా ఒక లెక్కను చూసుకుంటే స్టేట్ డివైడ్ అయినాక 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినాయి సార్. లింగ్విస్టిక్ బేస్డ్ మీద స్టేట్స్ ఏర్పడిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ స్టేట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సరే అందులో కూడా 2 చేశారు, ఓకే, వాళ్ళ డిమాండ్స్ అని కూడా కాదనకూడదు. అండ్ లింగ్విస్టిక్ బేస్డ్గా 2 స్టేట్స్ ఉన్న ఓన్లీ కల్చర్ ఈజ్ తెలుగు. ఇది కూడా ఒకటే భాష మాడతారు, కానీ 2 స్టేట్స్ ఉన్నది కూడా ఓన్లీ తెలుగు వాళ్ళకి ఈ హక్కు కూడా కాదు, ఈ గర్వం ఓన్లీ తెలుగు వాళ్ళకే ఉంది సార్. ఐ ఆల్సో డూ యాక్సెప్ట్ దిస్. బట్ ఎక్కడో ఇందాక నేను స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినట్టు ఇంకా ఏపీ మీద సౌతి తల్లి ప్రేమ ఉంది సార్ మీకు. ఎందుకు చెప్పమంటారా? మీరు అక్కడ చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు సార్ తెలంగాణలో, అసలు ఓడిపోకపోతే ఇంకా మా జీవితాలు వేస్ట్ అని మొన్న సర్వశక్తులు అడ్డి కొట్లాడారు తెలంగాణలో. జిహెచ్ఎంసీ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, ఇంకా చాలా ఎలక్షన్స్లో ఎంపీ కూడా వాళ్ళు ఎక్కువ మంది చేశారు. అండ్ వాళ్ళ ప్రెసిడెంట్స్ని కూడా చూసుకుంటే అక్కడ ముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత బండి సంజయ్ గారిని పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చేశారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎక్సెప్షనల్లీ గుడ్. ఇక్కడ చూసుకుంటే సార్ మీకు ఒక్క సీట్ అట్లీస్ట్ ఒక రిప్రజెంటేషన్ అసెంబ్లీలో కానీ లేకుంటే ఎమ్మెల్సీ కౌన్సిల్లో కానీ లేదు. ఓకే, నేను దానికి చెప్తానండి. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే మీ బీజేఎం వాళ్ళు అడగమన్నారు సార్, ఇది నో ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణలో చూడండి, తెలంగాణలో వచ్చేటప్పటికి మీకు మెయిన్గా ఒక ప్రాంతీయ పార్టీ, 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి బీజేపీ ఓకే, ఇప్పుడు 3వ పార్టీని ఇప్పుడు రెడ్సే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ తెలంగాణలో. అంటే ఫస్ట్ 2 పార్టీస్లో ఒక పార్టీ బీజేపీ తెలంగాణలో ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఆ పార్టీ అయిన తర్వాత నుంచి మీరు ఇప్పుడు చెప్తున్నారు, అందుకని పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ 2 పార్టీస్లో బీజేపీ లేదు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ప్రజలు యొక్క మైండ్ సెట్ డెఫినెట్గా వస్తుంది, ఒకరోజు వస్తుంది. లీడర్ కరెక్ట్గా ఉంటే పర్ఫార్మెన్స్ ఉండేది కదా సార్. నేను ఒక విషయం మీకు చెప్తాను, మా లీడర్స్ ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. ఓకే, మా లీడర్స్ ఎప్పుడు కూడా 100% వాళ్ళు ఏదైతే నమ్మారో అదే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అనేక కారణాలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన మీడియా పోలరైజేషన్ కావచ్చు, వారికి సంబంధించిన స్ట్రాటజీస్ కావచ్చు,